కిచెన్ ఇవాల్టి వీడియోలో మనం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పండగలప్పుడు కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఎవరికైనా గెస్ట్లకు మనం స్వీట్ తీసుకెళ్ళాలన్నప్పుడు అప్పటికప్పుడు ఇలాగ లడ్డూని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈరోజు అమ్మ ఈ వీడియోలో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలియజేస్తుంది. లడ్డు కోసం ముందుగా మనం పిండిని మరపట్టించుకోవాలి. మార్కెట్లో కొనే పిండి మాత్రం అస్సలు వాడకూడదు, ఎందుకంటే బియ్యం పిండి కలుపుతారు కాబట్టి. ఇక్కడ నేను కేజీ శనగపప్పు తీసుకొని ఒక రోజంతా ఎండబెట్టుకొని మరపట్టించాను. కొలతల్లో చాలామందికి లడ్డు చేయడం రాదు. అలాంటి వాళ్ళకి ఈరోజు గ్లాస్ కొలతలతోనే చాలా సింపుల్గా మనం లడ్డు తయారు చేయడం అమ్మ చూపిస్తుంది. ఇక్కడ నేను 4 గ్లాసుల వరకు శనగపిండి తీసుకుంటున్నాము. శనగపిండి మొత్తం ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకుంటూ ఉండాలి. ఉప్పు కానీ వంట సోడా ఈ రెండు అస్సలు యూజ్ చేయకూడదు. ఉప్పు వేసినట్లయితే మనకి స్వీట్ మరీ ఉప్పగా అయిపోద్ది. వంట సోడా వేసినట్టయితే మనం బూందీ వేసినప్పుడు హోల్స్ లాగా వచ్చేస్తుంది. పిండి అంతా కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల బూందీ అంతా కూడా మనకి సాఫ్ట్గా వస్తుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పిండి చూడండి ఇలాగ ఉండాలి. గరిటెతో ఒకసారి చెక్ చేసుకోండి. వెనక వైపుకి మనకి గరిటె ఇలాగ అన్నట్లయితే కనిపించాలి. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టేసుకోండి. దానిలో 50 గ్రాముల వరకు డాల్డా వేసుకోవాలి. చాలామంది వంట సోడా వేసుకుంటారు. ఆ వంట సోడా బదులు డాల్డా వేసుకున్నట్లయితే మనకి బూందీ అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు నూనె వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మనకి నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే మనం బూందీ వేసుకోవాలి. బూందీ వేయడానికి హోల్స్ లాంటి గరిటె తీసుకొని దానిలో 2 గరిటెల వరకు మనం తయారు చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ బ్యాటర్ని ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు చేతితో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసినట్లయితే కనుక మనకి బూందీ అంతా కూడా పిలకల్లాగా వస్తాయి. ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత బాగా వేగనవసరం లేదు. మనకి ఇక్కడ లడ్డూకి ఎప్పుడైనా కానీ వెంటనే తీసేసుకోవాలి. మరీ ఎక్కువ వేగినట్లయితే కనుక మనకి ఎర్రగా అయినట్లయితే కనుక బూందీ గట్టిగా అయిపోద్ది. కాబట్టి కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. మొత్తం అంతా నూనె వడకెట్టేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. బూందీ వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మళ్ళీ వేసినప్పుడు కూడా నూనె వేడిగానే ఉండాలి, చల్లారిపోకూడదు. కాబట్టి మనం నూనె వేడైన తర్వాత మాత్రమే రెండోసారి కూడా మనం వేసుకోవాలి. వేసిన వెంటనే కంపల్సరీ 1 నిమిషంలోనే మనం బూందీ అంతా తీసేయాలి, లేదంటే ఎర్రగవుతుంది. ఇది మాత్రం మర్చిపోకూడదు. ఇలాగే మొత్తం అంతా కూడా బూందీ అంతా రెడీ చేసేసుకోవాలి. ముందు బూందీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఎర్రగా ఉన్నవన్నీ కొంచెం పక్కకు తీసేసుకొని ఓన్లీ తెల్లగా ఉన్నవి వరకే మనం ఒక దానిలో వేసుకొని పక్కకు పెట్టుకోండి. లడ్డూకి మెయిన్గా కావాల్సింది మనకి పాకం. ఈ పాకం వల్లే మనకి లడ్డు గట్టిగా ఉంటుందా మెత్తగా ఉంటుందో తెలుస్తుంది. ఇక్కడ మనం 4 గ్లాసుల వరకు మనం పిండి తీసుకున్నాం కాబట్టి 5 గ్లాసుల వరకు పంచదార తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక 5 తీసుకోండి, లేదంటే 4 వేసుకున్నా సరిపోద్ది. మొత్తం పంచదార అంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు 1 గ్లాసున్నర వరకు నీళ్లు వేసుకోవాలి. కేజీ కొలతలతో కావాలనుకున్న వాళ్ళకి 1 కేజీ శనగపప్పు తీసుకున్నట్లయితే కేజీన్నర వరకు పంచదార తీసుకోవాలి. ఒకవేళ తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక కేజీ 30 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు గ్లాసున్నర వరకు నీళ్లు తీసుకోవాలి. పంచదార మనకి జస్ట్ తడవాలంతే, మునిగే వరకు మాత్రం నీళ్లు వేయకూడదు. మనకి మునిగే వరకు నీళ్లు వేసుకున్నట్లయితే కనుక ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి గ్లాసున్నర వరకు నీళ్లు తీసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి పాకం రానిచ్చేలోపు వేరొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడైన తర్వాత 1 కప్పు జీడిపప్పు తీసుకొని దోరగా వేయించేసుకొని జీడిపప్పు వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. జీడిపప్పు బౌల్లో తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో కిస్మిస్ వేసుకోండి. ఇది కూడా 1 కప్పు వరకు కిస్మిస్ తీసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. కిస్మిస్ మనకి పొంగినట్లు కనిపించినట్లయితే వాటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాం. పొయ్యి మీద పాకం వచ్చింది, ఈలోపే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఈ పాకాన్ని మనం ఒక ప్లేట్లో వేసుకొని ఇలా వేసినట్లయితే అటు ఇటు కదలకుండా ఉన్నట్లయితే కనుక మనకి పాకం రెడీ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకాన్ని కిందకు పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిలో ఒక 12 యాలక్కాయలు తీసుకొని పౌడర్లా చేసుకొని వేసేసుకోండి. పంచదార యాలక్కాయలు 2 కలిపి మిక్సీ వేసుకున్నట్లయితే పౌడర్ అయిపోద్ది సింపుల్గా. ఇప్పుడు దీన్ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ మనం తయారు చేసుకున్న బూందీని ఈ పాకంలో వేసేసుకొని కలిపేసుకోవాలి.
పాకం దించిన వెంటనే మనం ఈ బూందీ వేసుకొని కలిపేసుకోవాలి, లేదంటే పాకం అంతా కూడా గట్టిగా అయిపోద్ది. మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒకేసారి మొత్తంలో మనం చేసుకోకుండా కొంచెం కొంచెం పళ్ళెంలో వేసుకుంటూ లడ్డూ తయారు చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూ తయారు చేసుకోవాలి. చల్లారిపోయినట్లయితే కనుక మనం లడ్డూ చేయడం కష్టమవుతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూ తయారు చేసేసుకోవాలి. లడ్డూ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ముందు చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు గట్టిగా ప్రెస్ చేసినట్లయితే బూందీ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి ఇలాగ మనకి లడ్డూ తయారైపోద్ది. గట్టిగా ప్రెస్ చేసినప్పుడు పాకం అంతా బయటకు వచ్చి బూందీ అంతా కూడా మనకి గట్టిగా అయిపోద్ది. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ పెట్టుకొని మనం లడ్డూ తయారు చేసేసుకోవడమే. సారికి చేయవలసిన లడ్డూను కూడా ఇలాగే తయారు చేస్తారు, కానీ పెద్ద సైజులో తయారు చేస్తారు. చాలా సింపుల్గా ఈరోజు అమ్మ మనకి బూందీ లడ్డు చూపించింది. అమ్మకి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుందాం. మీకు కనుక ఈ బూందీ లడ్డు నచ్చినట్లయితే కనుక అమ్మకు తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. 1 గంటలోనే మనం 200 నుండి 300 వరకు లడ్డు తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.